ఏపీని ఓవైపు ఫెంగాల్ తుఫాన్ భయపెడుతుండగా మరో బాంబు పేల్చారు వాతావరణ శాఖ అధికారులు. ఏపీకి ఫెంగాల్ ముప్పు తక్కువేనా మరో ముప్పు పొంచి ఉందని ప్రకటించారు. డిసెంబర్ 2వ వారంలో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడబోతోందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. ఈ అల్పపీడనం వాయుగుండంగా మారి తుపానుగా పరిణమించే అవకాశం ఉందన్నారు. దీని ప్రభావం ఏపీపై అధికంగా ఉండే అవకాశముందని అంచనా వేశారు. ఫెంగల్ తుపాను తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను వణికిస్తోంది. ఈ తుపాను ప్రభావంతో తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏపీలో పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడుతున్నాయి. నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, బాపట్ల జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. దక్షిణ కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు పడతాయని అధికారులు చెప్పారు. ప్రస్తుతం ఫెంగల్ తుపాను బలహీనపడుతోందని, క్రమంగా అరేబియా సముద్రం వైపు కదులుతోందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అయితే ఫెంగల్ తుపాను ఏపీపై పెద్దగా ప్రభావం చూపకపోయినా మరో ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఫెంగల్ తుపాను ప్రభావం కొనసాగుతుండగానే మరో ముప్పు ముంచుకొస్తోంది. నైరుతి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ తెలిపింది. డిసెంబర్ 2వ వారంలో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని, ఇది వాయుగుండంగా బలపడనుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావం ఏపీలోని దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలపై ఎక్కువగా ఉండే అవకాశముందని చెబుతున్నారు. తీర ప్రాంత జిల్లాలో భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ అధికారులు ముందుగానే ఇటు ప్రభుత్వాధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. భారీ వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా రైతులు అలర్ట్గా ఉండాలని అంటున్నారు.